హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టినల్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో నేను మీతో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే, ఐవీఎఫ్ అనేది ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళొచ్చా, అంటే బ్యాక్ టు బ్యాక్ ఐవీఎఫ్ సైకిల్ చేయించుకోవచ్చా, ఐవీఎఫ్ సైకిల్కి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలి. సో ఈ టాపిక్ మీద నేను ఈరోజు మీతో మాట్లాడతాను. సో నార్మల్గా ఒక ఐవీఎఫ్ సైకిల్ జరిగింది. సో ఎగ్ పికప్ అనేది జరిగింది. సో ఎగ్ పికప్ జరిగిన తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్లో ప్రాబ్లం జరిగింది. సో ఎంబ్రియో అనేది ఫామ్ కాలేదు. అది ఒక టైప్ ఆఫ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్. రెండోది ఏంటి, ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు. దట్ ఈస్ ఆల్సో ఐవీఎఫ్ ఫెయిల్యూర్. సో ఇంకొకటి ఏంటి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేసాము, ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, కానీ మధ్యలో అబార్షన్ జరిగింది. అది కూడా ఐవీఎఫ్ ఫెయిల్యూర్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము, మళ్ళీ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అంటే బ్లడ్లో చూపిస్తుంది ప్రెగ్నెన్సీ, కానీ శాక్ అనేది ఫామ్ కాలేదు. సో ఇలా రకరకాలుగా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా జరిగింది. సో ఎప్పుడు మనం మళ్ళీ ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఒకసారి ఎగ్ పికప్ అనేది జరిగింది, మీకు ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉండింది అనుకోండి. కొంతమందికి ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది, ఆ రీజన్ వల్ల ఐవీఎఫ్ చేస్తాం. ఎగ్ పికప్ జరిగిన తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ కాలేదు. సో అలాంటి వాళ్ళు కన్సిక్వెంట్ సైకిల్ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు 3 థింగ్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఫైనాన్షియల్గా మళ్ళీ రెడీగా ఉండాలి, ఎమోషనల్గా రెడీగా ఉండాలి, అండ్ మూడోది హెల్త్ పరంగా రెడీగా ఉండాలి. సో ఏం చూస్తాము, మన ఒక పేషెంట్ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ఆన్ డే 2, అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు వచ్చినప్పుడు హార్మోన్స్ అన్నీ బేస్ లైన్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ స్కాన్ చేసిన తర్వాత అన్ని ఎక్కువ సిస్ట్లు అవి లేకుండా ఓవరీస్ అన్ని నార్మల్ సైజ్లో ఉన్నాయా అది కూడా చూసుకోవాలి. అండ్ మల్టిపుల్ సిస్ కానీ ఏదైనా ఫ్లూయిడ్ కానీ ఎనీ డిస్కంఫర్ట్ ఉన్నా మనం ఎగ్ సైకిల్కి వెళ్ళాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్ నెంబర్ చూసుకోవాలి. అడెక్వేట్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయా నెక్స్ట్ సైకిల్కి వెళ్ళడానికి అనేది చూసుకుని ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని బేస్ లైన్లో ఉంటే కన్సిక్యూటివ్ సైకిలే మనం ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినా ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, అండ్ ఛాన్స్ ఆఫ్ అవుట్కమ్ బాగుంటుంది. ఎంబ్రియోస్ ఫార్మేషన్ అండ్ ప్రెగ్నెన్సీ రేట్ కూడా నార్మల్గానే ఉంటుంది. సో సెకండ్ థింగ్, ఇప్పుడు ఎగ్ నెంబర్ ఎక్కువ ఉంది, పీసీఓ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా ఎగ్ రిట్రైవ్ అవుతాయి అండ్ ఓవరీస్ పెద్ద సైజెస్లో ఉంటాయి. సో ఈ ఓవరీస్ అనేది నార్మల్ సైజ్ రావడానికి వాళ్ళకి టైం పడుతుంది. కన్సిక్యూటివ్ సైకిల్లోనే ఓవరీస్ అనేవి నార్మల్ సైజ్కి వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎక్కువ పీసీఓ ఇష్యూ ఉన్న వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు 1 మంత్, అట్లీస్ట్ 1 మంత్ బ్రేక్ తీసుకుని నెక్స్ట్ కన్సిక్యూటివ్ సైకిల్లో ఐవీఎఫ్ సైకిల్కి అనేది వెళ్ళొచ్చు. సో ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఇప్పుడు కొంతమందికి చాలా ఎమర్జెన్సీగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, లేదా చాలా డిస్టెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఐవీఎఫ్ సైకిల్ చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకే సైకిల్ 2 సార్లు ఐవీఎఫ్ కూడా చేయొచ్చు. అంటే ఎగ్ నెంబర్ తక్కువ ఉన్న వాళ్ళలో ఏం చేస్తామంటే, ఒకవేళ ల్యూటియల్ ఫేజ్లో కనుక ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేస్తే, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్లో ఐవీఎఫ్ అనే సైకిల్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎగ్ పికప్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఫాలిక్యులర్ ఫేజ్లో ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది న్యూయర్ టెక్నాలజీస్తో వెళ్తే. అండ్ ఒక ఐవీఎఫ్ సైకిల్ పికప్ అయిన తర్వాత ఒక 5 days గ్యాప్ ఇచ్చి, అంటే ఎగ్ నెంబర్ తక్కువ ఉంది అనుకోండి, ఎంబ్రియో ఫార్మేషన్, ఎంబ్రియో పూలింగ్ సైకిల్స్ అంటాం, ఇలాంటప్పుడు ఫస్ట్ సైకిల్ స్టార్ట్ చేసుకుని ఎగ్ పికప్ చేసుకుని మళ్ళీ 5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సైకిల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. డ్యూయల్ స్టిమ్యులేషన్ అంటే ఒకే సైకిల్ 2 సార్లు చేయొచ్చు. అలా కూడా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐవీఎఫ్ సైకిల్స్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్నవి మాక్సిమం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఏ టైంలోనైనా ఐవీఎఫ్ సిమ్యులేషన్ స్టార్ట్ చేసుకునే ఆపర్చునిటీ అనేది మనకి ఉంటుంది అనమాట. ఇదివరకు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఖచ్చితంగా డే 2 ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మ్యాక్సిమం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ 80% వరకు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సైకిల్ మనం స్కాన్ ప్రకారం అన్ని ఫాలికల్స్ కోఆర్డినేటెడ్గా అన్ని నార్మల్గా ఉన్నప్పుడు, ఎడిక్వేట్ సైజులో ఉన్నప్పుడు ఐవీఎఫ్ సైకిల్ ఏ టైంలోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను చెప్పాలనుకునేది, ఐవీఎఫ్ సెకండ్ సైకిల్ ఐవీఎఫ్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అనే దానికి ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.